గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సైకాలజీ యత్నదోష సిద్ధాంతం. ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో యత్నదోష అభ్యసన సిద్ధాంతం కూడా ఇంపార్టెంట్. చూద్దాం ఫస్ట్. అసలు మెయిన్ థార్నడైక్ ఎప్పుడు ఈ ప్రయోగం చేశాడు అంటే థార్నడైక్ 1913 ఇయర్స్లో, సో 1913 సంవత్సరంలో ఈ ప్రయోగం చేశాడు. సో ఏంటిదంటే అసలు దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే ప్రయత్నాలు చేసే కొలది దోషాల సంఖ్య తగ్గుతుంది. ప్రయత్నాలు చేసే కొద్దీ ఏం తగ్గుతుందంట? దోషాల సంఖ్య తగ్గుతుంది. అంటే ఎక్కువసార్లు ప్రయత్నిస్తే దోషాలు అంటే ఎర్రర్స్ అనేటివి తక్కువైతాయి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం చేస్తున్నాం, ఆ ప్రాబ్లంలో ఎక్కువ మిస్టేక్స్ వస్తున్నాయి. సో మనం మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ యూ ప్రాక్టీస్, సో ఏమవుతుంది అంటే దోషాల సంఖ్య తగ్గుతుంది కదా, అంటే అభ్యసనం అనేది వేగంగా జరుగుతుంది. ఓకే, క్లియర్. సో దీన్ని ఏమంటారు అంటే అభ్యసనం ఓకే, క్లియర్ ఇక్కడ వరకు. ఓకే, దీనికి మరొక పేరు ఏంటిదంటే ఎస్ఆర్ సిద్ధాంతం. వాట్ ఈస్ దిస్? వన్ మోర్ నేమ్, ఎస్ఆర్ సిద్ధాంతం అని, అండ్ సంసర్గ అభ్యసనం అని, అండ్ సంధానవాదం అని మరొక పేరు. అండ్ ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం, స్టిమ్యులేషన్ రెస్పాన్స్. సో ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు. హౌ మెనీ ఎన్ని నేమ్స్ ఉన్నాయి ఇందులో అంటే యత్నదోష సిద్ధాంతానికి మరొక పేరు ఎస్ఆర్ సిద్ధాంతం అని, సంసర్గ సిద్ధాంతం అని, సంధానవాద సిద్ధాంతం అని, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు. అండ్ వన్ మోర్, ఇంకొకటి ఏంటిదంటే అనవసరమైన వ్యర్థ కదలికలు వదిలివేయబడ్డ సిద్ధాంతం అని కూడా అంటారు. వదిలివేయబడ్డ సిద్ధాంతం అని కూడా అంటారు. ఓకే, క్లియర్. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే బంధ సిద్ధాంతం. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. విజయపథ వర్ణరీతి అభ్యసనం అని కూడా అంటారు. ఇంపార్టెంట్. ఒక్క యత్నదోష సిద్ధాంతానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఒకటి ఎస్ఆర్ సిద్ధాంతం. ఏ సిద్ధాంతం అండి? ఎస్ఆర్ సిద్ధాంతం. సెకండ్ వన్ సంసర్గ సిద్ధాంతం. థర్డ్ వన్ సంధానవాదం లేదా ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం, లేదా అనవసరమైన వ్యర్థ కదలికలు వదిలివేయబడ్డ సిద్ధాంతం అని, లేదా బంధ సిద్ధాంతం అని, లేదా ఇంకొక పేరు ఏంటంటే విజయపథ వర్ణరీతి సిద్ధాంతం అని కూడా అంటారు. ఓకే, థార్నడైక్ రచించిన గ్రంథాలు. ఫస్ట్ గ్రంథాలు నేర్చుకుందామా? ఓకే, సో నేను థార్నడైక్ రచించిన గ్రంథాల్లో ఏముంటాయి అని అంటే యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, అండ్ ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెప్తాను నేను. ఒకటి అండ్ సెకండ్ వన్ ఏంటిది అంటే సైకాలజీ. సో సెకండ్ వన్ ఏంటిది అంటే సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్. అండ్ ఇంకొక గ్రంథం ఏంటిది అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో నేను ఇంపార్టెంట్ ఫస్ట్ చెప్తున్నా, ఇంకొక 4 ఏమి ఉన్నట్టున్నాయి, మీరు చూసుకోండి. ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ సైకాలజీ ఆఫ్ సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్. వన్ మోర్ ఈజ్ దేర్. ఓకే, క్లియర్. సో ఇవి ఎవరు రాసిన గ్రంథాలు? థార్నడైక్ రాసిన గ్రంథాలు. సో ఇప్పుడు మనం ప్రయోగానికి వెళ్దాం. ఫస్ట్ ఏంటిది? యానిమల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అండ్ సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ప్రయోగం ఉంటుంది కదా. ఏంటిది అసలు ప్రయోగం? సో ప్రయోగం అంటే ఏంటిది అంటే ఇందులో ఒక పేటిక తీసుకుంటాడు. దాని పేరు ఏంటిదంటే ఫజిల్ పేటిక. థార్నడైక్ ఏం చేసిందంటే ఒక ఫజిల్ పేటిక తీసుకుంటాడు. ఫజిల్ పేటికలో ఏం చేసిందంటే ఒక ఆకలితో ఉన్న క్యాట్ని ఉంచిండు, పిల్లిని ఉంచిండు. దానికి అది ఎలా ఉంది? ఆకలితో ఉంది. ఉంచి ఏం చేసిందంటే దీన్ని బోన్ని మొత్తం క్లోజ్ చేసేసి అవుట్ సైడ్ ఏం చేసిందంటే ఒక ఎండు చేపను ఉంచిండు. ఏ చేపను ఉంచిండు? ఎండు చేపను ఉంచిండు. ఎండు చేప ముక్కను ఉంచిండు అవుట్ సైడ్. ఈ పిల్లికి ఈ ఎండు చేప ముక్క కనబడేటట్లు ఉంచిండు, కానీ దాన్ని మొత్తం బ్లాక్ చేసేసిండు. ఓకే, క్లియర్.
సో ఏం చేసిండంటే లోపల ఒక మీటాను ఉంచిండు. అంటే దీని ఇట్లా నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది, ఇది బయటికి రావచ్చు. కానీ ఆ విషయం పిల్లికి తెలియదు, ఫస్ట్ క్యాట్కి తెలియదు. ఫస్ట్ క్యాట్ ఎలా ఉంది, ఆకలితో ఉంది, బయట ఒక ఎండు చేప ముక్కను ఉంచిండు, ఇలా లోపల ఒక మీటాను ఉంచిండు. ఇక్కడ వరకు ఓకే. అయితే ఆకలితో ఉన్న పిల్లి ఏం చేసిందంటే ఆహారం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. అరే ఎట్లా బయటకోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ ప్రయత్నం చేసినప్పుడు అనుకోకుండా దాని కాలు అనేది ఈ మీటా పైన పడింది. దాని కాలు అనేది ఈ మీటాను నొక్కింది. అది వాంటెడ్గా నొక్కలేదు, అటు ఇటు తిరుగుతుంది, ఆకలి ఫాస్ట్ అటు ఇటు తిరుగుతుంటే అనుకోకుండా ఏం చేసిందంటే మీటాను నొక్కింది. అంటే ఇక్కడ ఈ మీటా నొక్కితే నేను బయటికి వెళ్తా, నాకు ఈ చేప ముక్కని నేను తినొచ్చు అన్న ఆలోచన దానికి లేదు. అనుకోకుండా సడన్గా ఏం చేసింది అంటే మీటాను నొక్కిందని ఏమైంది, బయటకు వచ్చేసింది, ఇది తినేసింది. అంటే ఇలా చేసిన తర్వాత ఏం చేసిందంటే అర్థమైంది. సో ఇదే పరిస్థితిని మళ్ళీ కల్పించినప్పుడు ఏం చేసింది, నీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ అన్ అవర్ తిరిగింది, ఏం చేయాలో తెలియక సడన్గా మీటా నొక్కింది, వచ్చేసింది. మళ్ళీ ఏం చేసిండు, సేమ్ ఇలానే అరేంజ్ చేసిండు. మళ్ళీ ఏం చేసిండు, అదేం చేసింది, ఒక ఇంతకుముందుకు హాఫ్ అన్ అవర్ తిరిగింది, ఇప్పుడు ఒక 15 minutes తిరిగిన తర్వాత దానికి ఒక ఐడియా వచ్చింది. అరే ఇక్కడ మనం మీటా నొక్కితే ఇది వస్తుంది కదా అని ఒక ఐడియా వచ్చింది. తర్వాతకి ఏమైంది, 15 minutes కాస్త తర్వాత ఒక 10 minutesకి దానికి ఒక ఐడియా వచ్చింది. పిల్లి లోపలికి వెళ్ళిన వెంటనే దానికి గుర్తుకుండదు కదా. సో పిల్లి ఏం చేసింది, లోపలికి వెళ్ళినాక ఒక 10 minutes, తర్వాతకి ఏం చేసింది 5 minutes. అంటే ప్రయత్నాలు పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుతుంది. అంటే ఇది ఎక్కువసార్లు మళ్ళీ రిపీట్ చేయడం వల్ల ఏమైందంటే డైరెక్ట్గా లాస్ట్కి ఏం చేసింది, మీటానే డైరెక్ట్ నొక్కి పంపించిన వెంటనే మీటాన్ని నొక్కేసింది, బయటకు వచ్చేసి ఎండు చేపను తినేసింది. ఓకే, ఇది ఎవరి ప్రయోగము అని అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో తార్నడైకు పిల్లిపై చేసిన ప్రయోగం. అంటే దీని మీనింగ్ ఏంటిది, ప్రయత్నాలు చేసే కొలది దోషాల సంఖ్య తగ్గి అభ్యసనంలో పట్టు అనేది సాధించడం జరుగుతుంది. ఓకే, క్లియర్. సో ఇది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇంకొకటి, ఈత కొట్టడం అంతే కదా. ఈత కొట్టడం ఫస్ట్ టైం ప్రయత్నాలు చేసే కొద్దీ మంచిగా నేర్చుకుంటారు. సైకిల్ తొక్కడం, ఎవరైనా స్కూటీ నేర్చుకోవాలంటే స్కూటీ నేర్చుకునే వాళ్ళు కూడా ఫస్ట్ కింద పడడం ఏదో జరిగి ఫైనల్గా ఏం చేస్తారంటే స్కూటీ మంచిగా నడపడం కానీ లేకపోతే సైకిల్ మంచిగా తొక్కడం. ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేస్తారు, కింద పడిపోతారు. ఊరికి కింద పడిపోయి తర్వాతకి ప్రయత్నాలు చేసే కొద్ది దోషాల సంఖ్య తగ్గుతుంది, మంచిగా నడుపుతారు. తర్వాతకి ఆయన ఎక్కాలు టేబుల్స్ ఉంటాయి కదా, బై హార్ట్ చేసేటప్పుడు చాలాసార్లు పిల్లలు తప్పు చెప్తారు. చెప్పి లాస్ట్కి ఏం చేస్తారంటే కరెక్షన్ చేసుకొని దోషాల సంఖ్య తగ్గి మంచిగా నేర్చుకుంటారు. సో దీన్ని ఏమంటారు అంటే ఓకే, క్లియర్. సో కొందరికి రైటింగ్ పిచ్చి రైటింగ్ వచ్చింది అనుకోండి, మంచిగా ప్రాక్టీస్ మంచిగా చేస్తే ఏమవుతుందంటే రైటింగ్ కూడా మంచిగా వస్తుంది. అంటే ప్రయత్నాలు చేసే కొద్దీ ఏం తగ్గుతుంది, దోషాల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇది తార్నడైకి యొక్క యత్నదోష సిద్ధాంతం అంటే ఏంటిది, ప్రయత్నాలు చేసే కొద్దీ దోషాల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్నిసార్లు ఏంటిది అంటే ఓకే, క్లియర్. ఎనీవే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, సో యత్నదోష సిద్ధాంతం తార్నడైక్ 1913వ సంవత్సరంలో జరిపాడు. ప్రయత్నాలు చేసే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుతుంది, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటి అనేక రకాల పేర్లు, ఎస్ఆర్ సిద్ధాంతం, సంసర్గ సిద్ధాంతం, సంధానవాద సిద్ధాంతం, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం, అనవసరమైన వ్యర్థ కదలికలు వదిలివేయబడ్డ సిద్ధాంతం, బంధ సిద్ధాంతం, విజయపథ వర్ణ రీతి అభ్యసన సిద్ధాంతం. గ్రంథాలు నేర్చుకోండి. ఇట్లా ఇంటెలిజెన్స్ అని ఒకటి, ఇక్కడ అర్థమెటిక్ అని ఒకటి, అండ్ నెక్స్ట్ వన్ ఎడ్యుకేషనల్ అని ఒకటి, ఆల్జీబ్రా అని, ఇలా కూడా బ్లైండ్ మార్క్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ప్రయోగం ఫజిల్ పేటిక అంటే ఏంటిదంటే ఇందులో ఒక క్యాట్ నుంచుతారు. ఆ క్యాట్ ఎలా ఉంది, ఆకలితో అటు ఇటు ఫాస్ట్గా తిరుగుతుంది. మీటాని అనుకోకుండా నొక్కడం వల్ల మాత్రమే బయటకు వచ్చింది. సో ఇదే మళ్ళీ రిపీట్ చేయడం వల్ల దానికి ఒకటి అర్థమైంది, ఓకే మీటా నొక్కితే మనం బయటకు వస్తాం. అంటే ప్రయత్నాలు చేసే కొద్దీ దోషాల సంఖ్య తగ్గింది. ఓకేనా. సో ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, స్కూటీ నడపడం, అండ్ ఎవరైనా ఎక్కాలు నేర్చుకునేటప్పుడు కానీ, ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు కానీ, లేకపోతే రైటింగ్ మంచిగా రాసిన డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు కానీ ప్రయత్నాలు చేసే దోషాల సంఖ్య కంపల్సరీ తగ్గుతుంది. మనం కూడా టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేయాలి, ప్రయత్నం కరెక్ట్గా చేయాలి.
ప్రయత్నం కరెక్ట్గా చేస్తే దోషాల సంఖ్య తగ్గి మంచి మార్క్స్ వస్తాయి. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. సపోర్ట్ మై ఛానల్.